ఓం నమఃశివాయ. దిక్కుముక్కు లేని అభాగ్యుల పాలిట అన్నపూర్ణాలయంగా వర్ధిల్లుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి బోడుప్పల్ వాస్తవ్యులైన ఏ వెంకటేశ్వరరావు గారు విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కౌశికస గోత్రంపై అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. కౌశికస గోత్రాత్ భవస్య వెంకటేశ్వరరావు నామధేస్య కనకదుర్గా ధర్మధ్యేనాంనేమస్య సహకృందయమాన్. భక్తి శ్రద్ధలతో పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి వర్ణనాతీతమైన అనుభూతిని పొందారు. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. అలాగే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివయ్యను మనసారా స్మరిస్తూ శివాలయ నిర్మాణ పనులకు ఇటుకను అందజేశారు. మాధవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి వారి భార్య కీర్తిశేషులు కనకదుర్గ గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం శక్తి కొలదీ సాయమందించడంతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వరుని విగ్రహ ప్రతిష్టలో నిర్వహిస్తున్న శ్రీమహాసుదర్శనయాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేరును నమోదు చేసుకుని శంకరకృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఎస్వి బృందావనం అపార్ట్మెంట్స్కు చెందిన మధుసూదన్ రెడ్డి గారి తరపున నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. అనంతరం వారు చేసిన సాయానికి తిరిగి వారికే దక్కే విధంగా అనాథుల దీవెనలు, శివయ్య అనుగ్రహం కలగలిసిన పుణ్యప్రసాదాన్ని స్వీకరించి అనంతమైన పుణ్యఫలాలు పొందారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ నిర్భాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.